లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు బుధవారం 29వ తారీఖు ఏప్రిల్ నెల. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 12వ అధ్యాయము వచనములు 44 నుండి 50 వరకు. యేసు ఎలుగెత్తి ఇట్లనెను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. నన్ను చూసువాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు. నన్ను విశ్వసించు వారిలో ఎవడనూ చీకటిలో ఉండనట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. నా మాటలు ఆలకించి ఆచరించని వానిని ఖండించున్నది నేను కాదు. నేను వచ్చినది లోకమును రక్షించుటకే గాని ఖండించుటకు కాదు. నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను పలికిన నా వాక్యే అంతిమ దినమున వానిని ఖండించును. నా అంతట నేను ఏమీయును మాట్లాడను. నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలెనో ఏమి మాట్లాడవలెనో ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు తన వాక్కుని, జీవము గల వాక్కుని, పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను ఈరోజు యేసయ్య మనకు తెలియజేస్తున్నారు. ఈ మాటలు యూదులకి చెవికెక్కట్లే. ఆయన క్లారిటీగా మాట్లాడుతున్నారు. నేను ఎలుగెత్తి, యేసయ్య ఎలుగెత్తి ఈ విధంగా చెబుతున్నారు, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన నా తండ్రిని నన్ను మీరు విశ్వసిస్తున్నారా? నన్ను ప్రేమిస్తున్నారా? అయితే నన్ను కాదు మీరు ప్రేమించేది, నన్ను కాదు మీరు విశ్వసించేది, నన్ను పంపిన నా తండ్రిని కూడా మీరు విశ్వసించినట్లే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూసినట్లే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు ఈరోజు క్రీస్తుని చూస్తున్నావా? అయితే పరలోకపు తండ్రిని కూడా నువ్వు చూస్తున్నావు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే. హల్లెలూయా. నన్ను విశ్వసించువారు ఎవడనో చీకటిలో ఉండినట్లు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ప్రభు క్రీస్తు మనందరికీ, ఈ లోకానికి పెద్ద వెలుగుగా ఉన్నారు. నేను ఈ లోకాన్ని రక్షించుటకే వచ్చాను కానీ ఖండించుటకు నేను రాలేదు. ఇవన్నీ కూడా పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను మనకు ఈరోజు తెలియజేస్తున్నారు యేసయ్య. నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు దినమన ఒకడు తీర్పు తీర్చును. నేను పలికిన నా వాక్యే అంతిమ దినమున వానిని ఖండించును. నా అంతట నేను ఏమీ మాట్లాడను. నేను మాట్లాడిన మాట నా అంతట నేను మాట్లాడలేదు. నా తండ్రి ఏమి మాట్లాడవలెనో, ఏమి మాట్లాడమని ఆజ్ఞాపించారో ఆ మాటలనే నేను మీతో చెప్తున్నాను. నా అంతట నేను మాట్లాడలేదు. నా సొంత మాటలు నేను మాట్లాడలేదు. నా సొంత వాక్యాలు నేను మీకు చెప్పటం లేదు. నా తండ్రి మీకు ఏమి ఆజ్ఞాపించమన్నారో అదే నేను మాట్లాడుతున్నాను అని యేసయ్య ఈరోజు మనతో పలుకుతున్నారు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. యేసయ్య అంటున్నారు, తండ్రి దేవుని యొక్క ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును.
కనుక నేను ఏది మాట్లాడును తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను. ప్రభు తండ్రి క్రీస్తు ప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా తండ్రి దేవుడు ఏ విధంగా అయితే మాట్లాడమని మనతో చెప్పి ఉన్నారు అదే మాట్లాడుతున్నాను. అంతేగాని నా అంతట నేనేమి మాట్లాడలేదు. ఇవన్నీ కూడా పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలు, తండ్రి దేవుని యొక్క పరమ రహస్యాలను ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ మాటలను మనం ధ్యానించుకోవాలి. యేసయ్యా, మీరు పలికిన ప్రతి మాటలో కూడా తండ్రి మాట ఉంది. మీరు పలికిన ప్రతి మాట కూడా తండ్రి దగ్గర నుండి వచ్చినదే, తండ్రి ఆజ్ఞానుసారం వచ్చినదే అని మనం విశ్వసించాలి. అప్పుడే మనము ప్రభు తండ్రి క్రీస్తుని చూసిన ప్రతి ఒక్కరూ కూడా తండ్రిని చూసినట్లే. ఎందుకంటే తండ్రి నాలో ఉన్నారు, నేను తండ్రిలో ఉన్నాను. ఇవన్నీ కూడా యేసయ్య మనతో చెప్పిన నిత్య జీవపు మాటలు. ఈ మాటలు నిత్యము కూడా జీవముతో ఉండే మాటలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా నిత్య జీవం మాటలు. అంటే నిత్యము వాటికి జీవం ఉంటుంది. ఎంత గొప్ప మాటలు మనకు యేసయ్య ఈరోజు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ మాటలను ప్రతి ఒక్కరం కూడా ధ్యానించుకుంటూ ప్రభు చేయి పట్టుకొని మనం నడుచుకుందాం. ఆయన సేవకులుగా, ఆయన బిడ్డలుగా, ఆయనకు ఊడిగం చేసే తన వారసులుగా మనం బ్రతుకుదాం. యేసయ్య చేయి పట్టుకొని జీవించుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ దినము ప్రభువా, ఈ చిన్న వాక్య పరిచర్య విన ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మను నింపండి. దేవ, మాలో పరిశుద్ధాత్మను నింపండి, ఆయుర ఆరోగ్యాలు నింపండి ప్రభువా, స్వస్థతలు నివ్వండి తండ్రి. మీ పేరట ప్రభువా అద్భుత కార్యాలు జరగాలి తండ్రి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని, శక్తిని ప్రభువా మాకు ప్రసాదించండి. మా చేయి పట్టి మీ సేవలను నడిపించమని మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో బ్రతిమాలుతూ ఫలింపచేయమని కోరుచున్నాము తండ్రి. ఆమేన్.